చేరువైన రాయభారాలే చెప్పబోతే మాట మౌనం, దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం. ఎండలో వెన్నెలో ఏం చేద్దు, ఒక్కరు ఇద్దరు అవుతున్నాం. వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది, గున్నమావి విరబోస్తున్నా తోటమాలి జాడేది. నాయదే తుమ్మెదై నీ జతే చేరదా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు. నమస్తే అండి రషీద్ గారు, సమీర గారు, ఎలా ఉన్నారు? సో చాలా రోజులు ఇట్లా మిమ్మల్ని చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంటి లైఫ్ ఎలా జరుగుతుందండి? ఫైన్ అండి, బాగుంది. ఓకే, సో ఫోక్ సింగర్గా మీకంటూ ఒక ప్రత్యేక స్థానం, మీరు అందరి తెలంగాణ అండ్ అందరి ప్రజల్లో కూడా, అంటే స్టేట్స్ దాటి కూడా మీ పాటలు వేయడం చాలా మంది చేశారు. సో మీకు ఎలా అనిపించింది ఇన్ని రోజుల నుంచి ఈ జర్నీ, ఇంత లవ్ అండ్ సపోర్ట్ మీకు వస్తుంటే మీకు ఏ రకంగా ఫీల్ అయ్యారండి? అది నా అదృష్టం, ఎందుకంటే వాళ్ళు గుర్తించబట్టే మేము ఇప్పటికి కూడా నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే దానికి కారణం జనాలు. సో అదొక ఆ ఎఫెక్షన్, ఆ బాండింగ్ అనేది వాళ్ళతో ఎప్పటికీ ఇట్లే ఉండాలని నా కోరిక. సో అప్పుడు మీకు ఏమైనా కాల్స్ రావడము ఫ్యాన్స్ నుంచి, ఏంటి మళ్ళీ ఏంటి కంబ్యాక్ ఎప్పుడు ఇస్తారు, లేకపోతే ఏంటి మీ సాంగ్స్ ఎప్పుడు వస్తాయి అడగడం లాంటివి జరుగుతూ ఉంటాయి? నేను వస్తా ఉంటే ఎవరైనా చూస్తారు లేదా కాల్ చేస్తారు, అడుగుతుంటారు. నేనంటే యూట్యూబ్లో చూడండి, ఇంకా అట్లాంటి టీవీ షోస్ అయితే కష్టమే, కానీ యూట్యూబ్లో చూడండి అని చెప్తుంటా. ఓకే, మరి మీరు చూసుకున్నట్టయితే అప్పటికి ఇప్పటికి చాలా యూట్యూబ్స్ కానీ సోషల్ మీడియా మొత్తం చాలా మారిపోయింది. టీవీకే పరిమితం కాకుండా ఒక స్టెప్ బయటకు వచ్చి యూట్యూబ్స్లో అందరూ కూడా వాళ్ళ టాలెంట్ మొత్తం ఇప్పుడు చాలా మంది ప్రదర్శిస్తున్నారు. ఆల్రెడీ మీ టాలెంట్ ప్రూవ్డ్, మీరు అందరికీ బాగా తెలుసు, మీ అందరికీ తెలిసిన విషయం వ్యక్తి మీరు. మరి మీరు ఎందుకు ఫ్రీక్వెంట్గా లేకపోతే ఒక సాంగ్స్ కంపోజ్ చేయించుకుని పాడడం కానీ లేకపోతే ఇలాంటివి చేయడానికి స్కోప్ ఏముందా? అంటే నాకు చేయొచ్చు, నేను చేయగలను, కానీ నాకు యాక్చువల్గా నాకు సపోర్ట్ లేదు. ఒక ఛానల్ మెయింటైన్ చేయాలన్నా ఏదైనా చేయాలంటే మామూలు వాళ్ళకైతే వాళ్ళు ఓన్గా చేసుకోగలరు, కానీ మాకు కొంచెం సపోర్ట్ కావాలి. సో నేను సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇఫ్ ఎనీబడి సపోర్ట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై. అంటే ఏదైనా ప్రయత్నం చేశారా, ఏదైనా కొలాబరేట్ అవ్వడానికి, ఏదైనా చర్చలు జరపడం కానీ అలాంటివన్నీ చేశారా ఎప్పుడైనా? లేదండి, అంటే ఇంట్రెస్ట్ చూపరు యాక్చువల్గా. అంటే ఎవరన్నా మేము చేస్తాము అంటే నేను వాళ్ళతో చేయడానికి రెడీ, కాకపోతే ఎవరు ఇప్పటివరకు అయితే అట్లా ముందుకు రాలేదు. ఒకవేళ వస్తే నేను చేస్తాను ఖచ్చితంగా. ఓకే, సో మీ దగ్గర అంటే కొత్తగా లైక్ ఆల్రెడీ విన్న పాటలు కాకుండా మీరు ఏమైనా ప్రిపేర్ అయిన సాంగ్స్ కానీ కొత్తగా కంపోజ్ చేసుకున్న సాంగ్స్ కానీ మీరు? ఇప్పుడు ప్రజెంట్ అయితే అట్లాంటివి ఏం లేవు, ఎందుకంటే నేను జాబ్లో ఉన్నా, ప్రజెంట్ జాబ్ చేస్తున్నా. ఓకే, ఎలా ఉందండి జాబ్ లైఫ్ ఎలా ఉంది? బాగుందండి జాబ్. ఓకే, సో సమీర్ గారు నమస్తే అండి. నమస్తే. సో ఎలా ఉందండి మ్యారేజ్ లైఫ్ రషీద్ గారితో? అండ్ మీకు పాప అనుకుంటా? అవునండి, పాప. సో ఎలా ఉందండి, లైఫ్ ఎలా నడుస్తుంది? బిఫోర్ మ్యారేజ్ కంటే కూడా ఆఫ్టర్ మ్యారేజ్ నా లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంది, హ్యాపీ. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవొచ్చినా అవి హ్యాపీనెస్ కింద తక్కువే. చాలా బాగా చెప్పారండి. అంటే ఎందుకండి అంటే ఓకే, పెళ్ళైన తర్వాత చాలా మంది లైఫ్ అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. మీ లైఫ్ లో అంటే రషీద్ గారితో మీకున్న స్పెషల్ బాండింగ్ ఏంటి, ఏమని చెప్తారు? స్పెషల్ బాండింగ్ అంటే ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే అండి. బికాజ్ పేరెంట్స్ లేని లోటు తీర్చే హస్బెండ్ దొరకడం చాలా తక్కువ కదా. సో ఈజ్ నాట్ మై హస్బెండ్, ఆయన మా ఫాదర్ మదర్ అన్నీ కూడా. అందుకే నేను హ్యాపీగా ఉంటా అని చెప్పేది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా మాట. రషీద్ గారు ఎలా అనిపిస్తుంది అంటే సమీర్ గారు ఇలా చెప్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ ఎప్పుడు కూడా ఒకటి, నేను ఆమె ఎట్లా అనుకుంటుందో నాకు కూడా దేవుడు నాకు ఒక అదృష్టాన్ని ఇచ్చిండు అనుకుంటా. ఎందుకంటే అట్లా ట్రీట్ చేయడానికి కూడా ఒకళ్ళు మనల్ని కావాలి, మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఉండాలి ఈ ప్రపంచంలో అంటారు. సో నాకున్న ఒక బలం ఈ అమ్మాయి. వెరీ గుడ్ అండి. సో ఈ పాప పేరు ఏంటండి? షహీరా. షహీరా. ఓకే, ఇప్పుడు ఏం చదువుతుంది పాప?
3 years. షైరా ఇప్పుడు May ఎల్కేజీలో 13th ఉంది. బర్త్డే. ఎల్కేజీ చిన్న పాప. ఎల్కేజీ. ఎప్పుడు బర్త్డే ఎప్పుడు అయిపోయారు? May 13th. మే 13th రోజు బర్త్డే. ఓకే, వెరీ గుడ్, నైస్. సో ఇక్కడ హైదరాబాద్ ఉంటుందా పాప? లేదు నిజామాబాద్. మామయ్య వాళ్ళతోనే ఉంటుంది. ఓకే. ఎందుకంటే మేము ఈవెంట్స్ చేస్తూ ఉంటాం, ఆయన డ్యూటీకి వెళ్తూ ఉంటారు, కొంచెం హడావిడి ఉంటుంది కదా, వాళ్ళతో ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది, వాళ్ళతోనే ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఎక్కువ అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండడం వరకేనా? మాకు హాలిడేస్ దొరికినా లేదంటే మా దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో మీ నుంచి ఒక మంచి ఫోక్ సాంగ్ అనిపిస్తుంది. కటమిది చింత కాయల చింతాదని కాత కొలుకో పిల్లాదని కాత కొలుకో గొలక మీదనే చిలక వాలెను అది రామచిలకో పిల్లాది రామచిలక. కటమిది చింత కాయల చింతాదని కాత కొలుకో పిల్లాదని కాత కొలుకో గొలక మీదనే చిలక వాలెను అది రామచిలకో పిల్లాది రామచిలక. అంగట్లున్నది తీయటి కళ్ళు లొట్టి తీసుకొస్తా పిల్ల లొట్టి తీసుకొస్తా అంగడి పోయి చీర తెచ్చుకో నీకు పైకమిస్తా పిల్ల నీకు పైకమిస్తా. అరకటమిది చింత కాయల చింత కటమిది చింత కాయల చింత కటమిది చింత కాయల చింతాదని కాత కొలుకో పిల్లాదని కాత కొలుకో గొలక మీదనే చిలక వాలెను అది రామచిలకో పిల్లాది రామచిలక. అతుకుల సీర దిద్ది కట్టిన హంసలని నడుకో పిల్ల హంసలని నడుకో ఉంగ్రమెంటికల కొప్పు జుట్టినవు కోరిందే మనసు పిల్ల కోరిందే మనసు. ఒకటమిది చింత కాయల చింత కటమిది చింత కాయల చింతాదని కాత కొలుకో పిల్లాదని కాత కొలుకో కొలక మీదనే చిలక వాలెను అది రామచిలకో పిల్లాది రామచిలక. ఈ సాంగ్ మీరే రాసుకున్నారండి? ఇది నేను రాసింది కాదు, ఇది ఇట్లాంటి కొన్ని పాటలు ఉంటాయి అన్నమాట. ఇవి సేకరించిన పాటలు అంటారు. పొలాలలో అప్పట్లో నాట్లు వేసేటప్పుడు, వరి కోసేటప్పుడు, పొలం పనులు చేసేటప్పుడు వాళ్ళు ఊరికేనే చేయకుండా ఏదైనా పాట రాసుకుంటారు అనమాట. దాన్ని కైగట్టుడు అంటారు తెలంగాణలో. కైగట్టిన పాటలు, సేకరించిన పాటలు అంటారు. చాలా ఉంటాయి ఊర్లలో, పెద్దవాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. సో అట్లాంటి పాటలన్నీ తీసుకొచ్చి మేము పాడే షో రేలా అప్పట్లో అవి మా దగ్గరే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చాలా మంది పాట దొరకంగానే రాస్తున్నారు, లేదా ఒకవేళ పాట బాగుంటే దాన్ని మార్పులు అవసరం లేదు అంటే యూట్యూబ్లో డైరెక్ట్గా రికార్డ్. ఎగ్జాంపుల్కి నీలమ్మని మగడంట నిమ్మల సుక్కారాయుడు ఏడేడంతూరాల బంగుల గట్టెని నీల. ఈ పాట మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ పాట డైరెక్ట్గా వచ్చింది, అంటే దాంట్లో రాసింది కాదు, అక్కడి నుంచి వచ్చింది, డైరెక్ట్గా ఇది చేసింది. పుట్ట మీద పాల పిట్ట, ఇట్లాంటి కొన్ని పాటలన్నీ డైరెక్ట్గా వచ్చినాయి. ఓకే, అసలు ఎలా పరిచయం ఉంటుంది మీ ఇద్దరికి? ఇట్లే ప్రోగ్రామ్ ఈవెంట్స్ ద్వారా. ఓకే, ఎన్ని రోజులు అయిందండి మళ్ళీ, అంటే మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అవడానికి ఎంత టైం తీసుకున్నారు? 3 years లవ్ తర్వాత మ్యారేజ్ అయింది. 3 years నుంచి ప్రేమించుకున్నారు. సమీర్ గారు మీరేం చెప్తారండి రషీద్ గారితో? అంటే ఫస్ట్ పరిచయం అయినప్పుడే మీరు ఇష్టపడడం జరిగింది, లేకపోతే అంతే ట్రావెల్ అవుతూ ఉంటే ఈవెంట్స్ ట్రావెల్ అవుతుంటే ఫస్ట్ నేను ఈయన ఎవరో పెద్ద వ్యక్తి అనుకొని సార్ అని పిలిచిన నేను. తర్వాత చూస్తే మన అంత ఏజ్ ఉన్న అబ్బాయి, అట్లా ఫ్రెండ్షిప్. తర్వాత మేము నేను చెప్పే ఇవన్నీ చెప్పి ఆమె పెద్ద ఆయన అనుకుందేమో. అట్లా కాదు, ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఈయన ఏదో పెద్ద సార్ అనుకున్నా, కానీ తర్వాత డైరెక్ట్ చూసినప్పుడు ఏమన్నా ఏజ్ అబ్బాయిలే అనిపించింది. తర్వాత మాకు ఇన్ని సాంగ్స్ నేర్పియడము, సంగీతం నేర్పియడం మేము ఈవెంట్స్ చేస్తున్న టైంలో అట్లా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. నా కాలేజ్ ఫీజుకి అట్లాంటి వాటికి చాలా హెల్ప్ చేశారు ఆయన. ఇంకా అప్పటి నుంచి గట్టి నమ్మకం ఏర్పడింది, ఓకే ఇట్లాంటి పర్సన్ అయితేనే బాగా చూసుకోగలుగుతారు అని. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నాను, మిషనరీ స్కూల్. తర్వాత ఇంటర్కి హైదరాబాద్ వచ్చా. ఇంటర్ వరకు ఫ్రీ, డిగ్రీ కోటి ఉమెన్స్ కాలేజ్. అక్కడ ఫీజు కట్టాలి,
ఆ టైంకి నేను ఫీజు కట్టడం కోసం ఈవెంట్స్ చేయడానికి వీళ్ళ దగ్గరికి వెళ్ళిన. ఓకే. అప్పటిదాకా నాకు ఈయన పరిచయం లేదు, టీవీలో చూడడమే. అక్కడ ఆ ఈవెంట్స్ చేస్తూ ఫీజు కట్టుకునేదాన్ని. అప్పుడు ఈయన హెల్ప్ చేస్తుండేవాళ్ళు నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ, ఏమైనా మనీ అవసరం ఉన్నా లేకపోతే ఎప్పుడైనా నేను డల్గా ఫీల్ అయినా ఒక మంచి ఫ్రెండ్గా అన్ని చెప్తుండేవాళ్ళు. అట్లా పరిచయం ఈయనతోటి. ఓకే. సో అట్లా మామూలుగా ఇద్దరికి కనెక్ట్ అయ్యారు అనమాట. సో ఇతనితో ఉంటే ట్రావెల్ చేస్తే లైఫ్ బాగుంటుందని చెప్పి కనెక్ట్ అయ్యారు. ఓకే. అంటే ఆయన పరిచయం అయినాక మా పేరెంట్స్ లేరు అన్న కొంచెం ఆ డిప్రెషన్ ఏదో పోయింది, లైఫ్ మీద కొత్తగా ఆశ పెరిగింది. సో ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా మనకి యూట్యూబ్ లో కొన్ని కంపోజ్ చేసి డాన్స్ కంపోజ్ చేసి కొన్ని రిలీజ్ చేస్తున్నారు. ఒక్కొక్కటి ఇంచుమించు 250 మిలియన్ వ్యూస్ వరకు వస్తున్నాయి ఇంచుమించు. మీరు వింటున్నారా సాంగ్స్ ఏమైనా వింటున్నారా? నాకు ఈ మధ్య ఒక పాట ఏది నీ ఎన్నో, అదే ఏం పాట అమ్మాయి అది? ఏది? నా ఏదో పాట ముంబైకి రాను కాదు, అదా రీసెంట్ గా అత్తగారింటికి సాంగ్ వచ్చింది కదా, అది ఆ పాట. నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, ఆ పాట బాగుంది. అదే ఆయనకు బాగా నచ్చింది. ఎందుకంటే వీళ్ళు బాగా విని నేను లిరిక్ వింటే నిజంగా ఒక అబ్బాయి, అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అన్నమాట, ఒక అబ్బాయి బాధ ఎట్లుంటుందో అనేది బాగా రాసిర్రు. ఇంకా ముంబైకి రాను అయితే అది ఒక రేంజ్ పాట. ఎందుకంటే ఆమెతో కూడా కలిసి నేను పాడిన ఒక, అది రాముడి పాట, అంటే శ్రీరామనవమికి ఆ పాట వచ్చింది అన్నమాట. ఆ పాట నేను పాడడం అయింది అన్నమాట ఫస్ట్లోనే. మీ కెరీర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మీరు పాడిన పాట ఏదండి? ఫస్ట్ అందరికి తెలిసిన పాటే మా వాళ్ళు మా ఇంటి కాడ. దానికి ముందు అదే దానికంటే ముందు అంటే నేను ఫస్ట్ మా స్కూల్లోనే ఒక స్కూల్ గురించి పాడిన. మా గురువు ఉన్నారు యాక్చువల్గా అష్టగంగాధర్ అని, ఆయన ఒక స్కూల్ పాట నేర్పించారు నాకు. ఆ పాటతోటి నా ఫస్ట్ జర్నీ మొదలైంది. ఒక్కొక్కసారి ఆ పాట పాడి వినిపిస్తారు. చల్లనైనదమ్మా మా బడి, ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి. తెల్లనైనదమ్మా మా బడి, ఇది బడి కాదమ్మా అమ్మ ఒడి. చదివే చిన్నారుల మండి ఈ పాఠశాలలోనా, చదివే చిన్నారి పొన్నారి చిన్నారుల మండి. గోరు ముద్దలాంటి కథలెన్నో మేము వింటాం, మెదడుకు మేతను పెట్టే పాఠాలు మేము చదివాం. గురువులు మలిచిన శిల్పాలై ఈనాడు వెలిసాము, దిశలకు వెలుగులు పంచే దీపాలమవుతాము. ఇది పాట. సో ఇంకా అండి, ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు మీరు వినే సాంగ్స్ లో ఏదైనా ఫోక్ సాంగ్ మీకు బాగా నచ్చిన ఫోక్ సాంగ్ ఏదైనా పాడిపిస్తారు మీ వాయిస్ తో? ఓల్డ్ అనిత ఇలాంటి సాంగ్స్ మీరు వింటారా? అవన్నీ వినేసినాం, అన్ని వినేశారు, అన్ని కూడా అయిపోయినాయి. అవి మామూలుగా ఈ సాంగ్స్ విన్నప్పుడు మీరు ఏం ఫీల్ అవుతారండి? లైక్ ఇప్పుడు మీరు అవన్నీ మేము ఫస్ట్ అంటే నేను చాలా బాగా కొన్ని వండర్ అయ్యేది ఏంటి అంటే, నేను కొన్ని పాటలు యూట్యూబ్లోకి రాకముందే విన్న పాటలు అవి. ఎందుకంటే వాళ్ళందరూ నాకు ప్రోగ్రామ్స్ లో అక్కడ కలుస్తుంటారు కదా, పాటల గురించి ఏదో డిస్కషన్ వస్తాయి. నేను ఈ మధ్య ఒక పాట రాసిన తమ్ముడు, ఇగో ఈ పాట పలానా పాట అంటే, ఓకే అన్న బాగుంది, ఓకే ఇది ఇట్లా ఉంది అంటే, కొన్ని ఏమన్నా ఉంటే ఎవరన్నా అడిగే వాళ్ళు ఉంటే అడుగుతారు, తమ్ముడు ఇది బాగుందా, ఇది ఏమైనా చేంజ్ చేయాలా, అది అంటే లేదు ఇది బాగుంది ఇది బాగుంది అని. అట్లా డిస్కషన్ వచ్చినప్పుడు అరే ఈ పాట మళ్ళీ యూట్యూబ్లో వచ్చినప్పుడు ఇది విన్న పాటనే కదా అని చెప్పి అట్లా గుర్తొస్తుంటుంది అనమాట. బాగుంటుంది అంటే వాళ్ళు ఫస్ట్ మనకు రిలీజ్ కాకముందు షేర్ చేసుకున్నటువంటి ఆ జ్ఞాపకాలు కొన్ని గుర్తొస్తాయి. వెరీ గుడ్. సో ఇంకొక సాంగ్ అండి, ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు టీవీ షోలో పాడిన పాట, ఆ పాట కావాలా? ఒక్కసారి ఆ పాటతో. మా వాళ్ళు మా ఇంటి కాడ, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి దేజ బువ్వలు వండుకున్నారంటో, మా వాళ్ళు మా ఇంటి కాడ చిన్నన్న మా చిన్న వదిన, అరే చిన్నన్న మా చిన్న వదిన ఆహలో పటిట్ల దబది బలంటో, మా చిన్నన్న మా చిన్న వదిన పెద్దన్న మా పెద్ద వదిన, అరే పెద్దన్న మా పెద్ద వదిన అరే గుడిసెలింట గుబగుబలంటో, మా పెద్దన్న మా పెద్ద వదిన
మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి దేద బువ్వలు అంటుకున్నారు అంటో, మా వాళ్ళు మా ఇంటి కాడ. సో ఇంకా అండి ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు మీరు వినే సాంగ్స్ లో ఏదైనా ఫోక్ సాంగ్ మీకు బాగా నచ్చిన ఫోక్ సాంగ్ ఏదైనా పాడిపిస్తారు లేటెస్ట్ మీ వాయిస్ తో? ఓల్డ్ అనిత ఇలాంటి సాంగ్స్ మీరు వింటారా? అవన్నీ వినేసినాం, అన్ని వినేశారు, అన్ని కూడా అన్ని అయిపోయినాయి అవి. మామూలుగా ఈ సాంగ్స్ విన్నప్పుడు మీరు ఏం ఫీల్ అవుతారండి? లైక్ ఇప్పుడు మీరు అవన్నీ మేము ఫస్టే అంటే నేను చాలా బాగా కొంచెం వండర్ అయ్యేది ఏంటి అంటే, నేను కొన్ని పాటలు యూట్యూబ్లోకి రాకముందే విన్న పాటలు అవి. ఓకే. ఎందుకంటే వాళ్ళందరూ నాకు ప్రోగ్రామ్స్ లో అక్కడ కలుస్తుంటారు కదా, ఆ పాటల గురించి ఏదో డిస్కషన్ వస్తాయి. నేను ఈ మధ్య ఒక పాట రాసిన తమ్ముడు, ఇగో ఈ పాట పలానా పాట అంటే, ఓకే అన్న బాగుంది, ఓకే ఇది ఇట్లా ఉంది అంటే, కొన్ని ఏమన్నా ఉంటే ఎవరన్నా అడిగే వాళ్ళు ఉంటే అడుగుతారు, తమ్ముడు ఇది బాగుందా, ఇది ఏమైనా చేంజ్ చేయాలా, అది అంటే లేదు ఇది బాగుంది ఇది బాగుంది అని అట్లా డిస్కషన్ వచ్చినప్పుడు, అరే ఈ పాట మళ్ళీ యూట్యూబ్లో వచ్చినప్పుడు ఇది విన్న పాటనే కదా అని చెప్పి అట్లా గుర్తొస్తుంటుంది అనమాట. బాగుంటుంది అంటే వాళ్ళు ఫస్ట్ మనకు రిలీజ్ కాకముందు షేర్ చేసుకున్నటువంటి ఆ జ్ఞాపకాలు కొన్ని గుర్తొస్తాయి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, గ్రేట్ అండి రషీద్ గారు. అంటే బేసిక్గా అమ్మాయిలు ఎందుకు ఇష్టపడతారు అబ్బాయిలు అంటే, ఇలాంటి ఒక హోప్ దొరికితే ఇతనితో లైఫ్ బాగుంటుంది అనిపిస్తే డెఫినెట్గా అంతా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు అమ్మాయిలు, అంతే కదా? సో అలాంటి హోప్ మీరు ఇచ్చారు సో మీ సిచ్యువేషన్స్. సో చెప్పండి, మామూలుగా బేసిక్గా మీ డైలీ రొటీన్ ఎట్లా ఉంటుందండి? డైలీ రొటీన్ అంటే మేము డ్యూటీ లేని టైంలో సాంగ్స్ ప్రాక్టీస్ చేయడం, పాపతో ఇంట్లో ఉంటే పాపతో ఆడుకోవడం, లేదంటే ఫ్రెండ్స్ తో ఏదో ఒక, ఇంకా అంటే నేను సరదాగా ఉంటా అందరితో, ల్యాప్టాప్ పట్టుకొని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఆయన. ఓకే, ల్యాప్టాప్ తో అందరితో సరదా, ల్యాప్టాప్ కొట్టినప్పుడు, లేదంటే నేను ఎప్పుడు బిజీగానే ఎవరితోనో ఒకరితో బిజీగా ఉంటానే ఉంటాను. ఎందుకంటే ఊరికి నా దగ్గరకు వస్తుంటారు, ఏదో మాట్లాడుతారు, నేనుంటే ఒక కలగల అంటారు, అదేందో నాకు తెలియదు. కాకపోతే ఫ్రెండ్స్ అందరం ఒక కాడ కూర్చుంటే, నేనుంటే చాలా మంది ఎట్లా నువ్వు ఉంటే అదొక రకమైన వైబ్ ఉంటది రూమ్ లో అంటుంటారు, సరదాగా నవ్వియడము. సో మన లైఫ్ లో ప్రతి ఒక్క లైఫ్ లో ఫ్రెండ్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ తర్వాత సిబ్లింగ్స్ తర్వాత ఫ్రెండ్స్ దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంటాం. మీ లైఫ్ లో మీరు మోటివేట్ అవ్వడానికి కావచ్చు, లేకపోతే సస్టైన్ అవ్వడానికి, మీ లైఫ్ ఒక మంచి బాటలో నడవడానికి మీ ఫ్రెండ్స్ ఎవరు మీకు తోడ్పడ్డారు? మీతో ఉన్న ఫ్రెండ్ ఎవరు? మాది బ్యాచే ఉంది, నలుగురం ఉంటాం మేము. ఎక్కడికి వెళ్ళినా మేము నలుగురం. ఇప్పుడు అది అసలు అసలు ఏమంటారంటే, మమ్మల్ని ఒక నేమ్ సైన్ అంటే ఇట్లా అదొక బాండింగ్ బోర్డ్ లాగా మమ్మల్ని చెప్తారు అనమాట. ఒక అమ్మాయి ఉంటది మాతో పాటు, ఇంకొక అబ్బాయి ఉంటాడు, వాళ్ళిద్దరు కాబోయే కపుల్స్ అన్నమాట. అంతకంటే ముందు అమ్మాయి మాకు ఫ్రెండ్, అంతకంటే ముందు ఫస్ట్ అబ్బాయి ఫ్రెండ్. ఆ అబ్బాయి కూడా మాతో ఈవెంట్స్ చేస్తాడు. సో అమ్మాయి కొంచెం వేరుగా ఉంటది, ఆమె సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, తన ఇంట్లో ఉంటుంది, అబ్బాయి మాతో పాటు ఉంటాడు అనమాట. సో మేము ఏది ప్లాన్ చేసుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, నలుగురిది ఒకటే మాట, ఇప్పుడు కాదు, అది కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఇదన్నమాట. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇన్స్టిట్యూట్ అన్నారు కదా, ఇన్స్టిట్యూట్ ఏంటండి అసలు? ఇన్స్టిట్యూట్ మీరు ఏ ఇన్స్టిట్యూట్ ఉంటున్నారు అసలు ఏంటి? ఇది ఇన్స్టిట్యూట్ మాది కాదు, మధుకర్ రెడ్డి అని సార్ ఉన్నారు. ఇన్స్టిట్యూట్ పేరు ఇట్రాడ్. ఓకే. ఇది 30 years స్టార్ట్ అయ్యి 30 years అవుతుంది. ఇది బ్లైండ్ ఆర్ఫనేజ్ వాళ్ళ కోసము, అండ్ రీసెంట్గా బ్లైండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే. సో దానికోసం ఈ మోటివేషనల్ ఈవెంట్స్ చేస్తూ అక్కడ వచ్చే కాంట్రిబ్యూషన్తో ల్యాండ్ కొని ఇప్పుడు కన్స్ట్రక్షన్ కోసం ట్రై చేస్తున్నారు. అక్కడ బ్లైండ్స్ ఆర్ఫన్స్ ఉంటారు. ఆర్ఫన్స్ కూడా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి ల్యాండ్రీని కూడా నిర్వహించడం జరిగింది. ఓకే. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ వాళ్ళతో ఉంటున్నారండి? నేను 2017, నేను 2015 నుంచి అక్కడే మా పరిచయం కూడా అదే ఇన్స్టిట్యూట్ లో జరిగింది, ఆ ఇన్స్టిట్యూట్ లో ఈవెంట్ లోనే. ఓకే, అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నారు. వెరీ గుడ్. సో ఎలా అనిపిస్తుంది అంటే, మీరు ఆయనతో మాట్లాడుతూ ఉంటారా? ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఇనాగ్రేట్ చేశారో వాళ్ళతో కమ్యూనికేషన్ చాలా క్లోజ్ గా ఉంటారు వాళ్ళు. ఒక సార్ లాగా కాకుండా ఆయనని మామ అంటాడు, అట్లా
ఫాదర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు అన్నాడు. మేము అందరం కూడా ఎవరం కూడా సార్ అని పిలవం, ఓకే నాను మామాను అట్లే ఓకే. అట్లా ఉంటుంది. సో గవర్నమెంట్ నుంచి మామూలుగా మీకు ఎలాంటి హెల్ప్ ఉందండి ఇప్పుడు ఏమైనా ఉందా? ప్రజెంట్ అయితే నాకైతే జాబే ఉంది. ఆయనకి జాబ్ ఉంది, వచ్చే పెన్షన్. తెలంగాణ సాంస్కృతిక సారథి కల్చరల్ డిపార్ట్మెంట్ ఓకే. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటే చేస్తాం, దాంట్లో ప్రోగ్రామ్స్ చేస్తాం. దాంట్లో ప్రోగ్రామ్స్ చేస్తాం. ఓకే. సో ఎక్కడంటే ఆదిలాబాద్ అన్నారు కదా? నిజామాబాద్. నాకు ఆదిలాబాద్ వస్తుంది సార్. ఆదిలాబాద్ మా చాలా మంది రెల్ల నుంచి ఆదిలాబాద్ వాళ్ళే ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి ఉన్నారు. Yes. ఓకే. సో ఇంకొక సాంగ్ అండి, ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు టీవీ షోలో పాడిన పాట, ఆ పాట కావాలా? ఒక్కసారి ఆ పాటతో. మా వాళ్ళు మా ఇంటి కాడ, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి దేజ బువ్వలు వండుకున్నారంటో, మా వాళ్ళు మా ఇంటి కాడ చిన్నన్న మా చిన్న వదిన, అరే చిన్నన్న మా చిన్న వదిన ఆహలో పటిట్ల దబది బలంటో, మా చిన్నన్న మా చిన్న వదిన పెద్దన్న మా పెద్ద వదిన, అరే పెద్దన్న మా పెద్ద వదిన అరే గుడిసెలింట్ల గుబగుబలంటో, మా పెద్దన్న మా పెద్ద వదిన మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి దేద బువ్వలు అంటుకున్నారంటో, మా వాళ్ళు మా ఇంటి కాడ. ఇలాగే మీ ఇద్దరు, ఎందుకంటే నాకు చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తుంటే, ఎందుకంటే కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇద్దరు లైఫ్ లో కూడా. ఎప్పుడు ఎవరికైనా అంతే, కమిట్మెంట్ లేకపోతే ఖచ్చితంగా మనము కామ్గా ఉండలేము. కామ్గా ఉండాలంటే కమిట్మెంట్ ఉండాలి. కామ్గా ఎందుకు ఉండలేము అని చెప్తున్నంటే, ఏదో విషయంలో ఎవరికో నచ్చకపోతే గొడవలు, మాకు కూడా గొడవలు అవుతాయి. కానీ ఆ గొడవలు జస్ట్ ఒక గట్టిగా మాట్లాడితే ఒక 1 అవర్ కూడా చాలా కష్టం. ఓకే. అందరికి గొడవలు లేని వాళ్ళు ఎవరు లేరు. ఇంకా పెళ్ళి అంటేనే ఒక గొడవ. గొడవలు జరగాలి కదండి. సో ఆ గొడవ కూడా మళ్ళీ మేము దాన్ని కన్వర్ట్ చేసుకుంటాం లవ్ నుంచి, మళ్ళీ అది కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. ఫస్ట్ గొడవ అయినప్పుడు ఇద్దరులో ఎవరు ఫస్ట్ సారీ చెప్పడం, లేకపోతే ఎవరు బుజ్జించడం చేస్తారు? అది ఆమెను అడిగాడు, నాకు నేను చెప్పాను. అది ఎప్పుడు అలిగేదాన్ని నేనే, బాగా కన్విన్స్ అయ్యి మళ్ళీ నన్ను కూల్ చేసేది ఆయన్నే. ఓకే. కొంచెం మొండి నిజంగా ఈ విషయంలో అయితే మనం ఎప్పటికీ తగ్గేది లేదన్నమాట. మళ్ళీ నేనే వచ్చి సారీ చెప్పుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి తీసుకురావాలి, ఆమెకు ఐస్ క్రీము అట్లాంటివి ఏమన్నా ఆమె ఎక్కువ సార్లు అవసరం రావు. అవి మాటతోటే కొంచెం ఇదైపోతుంది. ఎప్పుడైనా కొంచెం గట్టిగానే ఇదైతే తప్పదు కదా అని చెప్పి. అంటే వాడు చెప్పారు కదా తను నాకు ఫాదర్ బ్రదర్ హస్బెండ్ అని అన్ని ఆ గారం అంతా నేను చాలా సార్లు అంటా. మరి నేనే ఒక్కొక్కసారి అంటాను, నన్ను కాకపోతే ఇంకెవరిని అంటాం లేదు. సర్లే ఏం చేస్తాను. సో రెగ్యులర్ ఇంకా మీరు ఇన్స్టిట్యూట్ కాకుండా ఈ పాడడం కాకుండా ఇంకేంటండి మీ యాక్టివిటీస్ ఎట్లుంటాయి మీ ఇద్దరి మధ్యన? యాక్టివిటీస్ అంటే మా పెద్ద ఉండవు. మేము అందరితో సరదాగా ఉంటాము. మాతో ఉన్న వాళ్ళందరూ మేము బాగుంటాము. మాతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా నవ్విస్తుంటాం, ఆడిస్తుంటాం. ఇంటికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ కూర్చోబెట్టుకొని మరి సాంగ్స్ పాడించుకుంటారు ఆయనతో. మాకు మా ఇన్స్టిట్యూట్ లో అయితే ఊరికే అంటుంటారు, మీ ఇద్దరికి దిశ తగులుతుంది, ఊరికే మీరు ఇట్లా ఉండకండి, మరీ ఇంత క్లోజ్, ఇది బాగా ఓవర్ యాక్షన్ అంటారు ఒక్కోసారి. అంటే అట్లా సరదాగా అంటారు అనమాట. మీరు ఇంత క్లోజ్ గా ఎందుకుంటారు, మీరు ఏమన్నా కొత్తగా పెళ్ళి అయిందా, లేకపోతే మీరు లవర్సా, వైఫ్ అండ్ హస్బెండ్ అర్థం కాదు అంటారు. ఎందుకు అంటే మరి అట్లా ఎప్పుడు చూసినా ఒక కొత్త ఇప్పుడు మ్యారేజ్ అయిందో లేకపోతే ఇంకా కాలేదు అన్నట్టే ఉంటారు. మీరు ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా గొడవ అనేది కనబడదు. నిజంగా మేము సరదాగా ఉన్నప్పుడు చాలా మంది దగ్గర ఉంటాం, కానీ గొడవ పడినప్పుడు అసలు గొడవ పడి అప్పటికప్పుడే గొడవ పడినా సరే ఎవరైనా పిలిచినప్పుడు లేకపోతే ఎవరితో నన్ను ఉన్నప్పుడు మళ్ళీ అజెక్టి కనబడదు. మా గొడవ మాదే, అసలు ఎవరు కనబడదు మా గొడవ. మీరు గొడవనే పడరు అంటారు, మేము పడతామంటేనేమో నమ్మరు. అట్లా చేస్తాం అన్నమాట. సో ఎవరు కూడా గొడవలు అవన్నీ కామన్, కానీ ఒకళ్ళ మీద ఒకరు చూపిస్తే మనకి ఏమీ రాదు. సో కమిట్మెంట్ ఉండాలి, ఒక బాండింగ్ ఉంటుంది అన్నమాట. ఆ గొడవని కూడా మనము సాల్వ్ చేసుకోవచ్చు, కానీ నేనెందుకు తగ్గాలంటే ఇంకా మనం తగ్గం, కానీ మన రిలేషన్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. అది ఉండాలి. చాలా బాగా చెప్పారండి. సో మీ ఇద్దరు కూడా చాలా మందికి బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతారు. ఈ ఇంటర్వ్యూస్ ద్వారా చాలా మంది కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఎందుకంటే హ్యాపీగా అన్ని సౌకర్యాలు ఉండి అంతా బాగుండి వెల్ సెటిల్డ్ గా ఉన్న వాళ్ళు ఇష్టంతో ఉండడం, కలిసి ఉండడం అనేది కామన్. కానీ మీరు ఒకరికొకరు చేపట్టుకొని నీకు నేను నాకు నువ్వు అన్నట్టు కలిసి ఇలా ఉండడం అనేది చాలా గ్రేట్ అండ్ చాలా రేర్ అండి. బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతారు.
మరి ఇన్నేళ్ల లైఫ్లో మీ కెరీర్లో ప్రొఫెషనల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, మీరు ఏదైనా ఎదుర్కొన్న ఆటుపోట్లు దాని నుంచి ఏం నేర్చుకున్నారు, అసలు ఏం చెప్తారు? ఎందుకంటే నార్మల్గా అన్ని రకాలుగా మనిషి ఫిట్గా ఉన్నా, అన్ని దేవుడు సరిగ్గా ఇచ్చినా కానీ చాలామంది ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తూ లేదా దేవుడిని తిడుతూ సమాజాన్ని తిడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. లైఫ్లో ఒక సక్సెస్ కాదు పక్కన పెట్టండి, అసలు తనంటూ ఏదైనా ఒక పని చేయకుండా దేవుడిని తిడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ మీరు లైఫ్లో ఎన్నో ఆటుపోట్లు చూసి ప్రొఫెషనల్గా మీరు సక్సెస్ అవి నలుగురిలో గుర్తింపు తెచ్చుకొని ఎంతోమందికి ఆదర్శంగా ఉండి ఈరోజు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తనతో చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అంటే నేనైతే ఏం చెప్తా అంటే, ఇప్పుడు దేవుడిని తిట్టడం వల్ల మనకు ప్రయోజనం ఏమీ రాదు. ఎందుకంటే దేవుడు అంటే ఊరికే ఆయనే నమ్ముకుంటే ఆయన ఏమి ఇయ్యడు మనకు. మనం కూడా కష్టపడి ఇప్పుడు రేపు ఈరోజు బాధగా ఉంది దేవుడిని తిడతాం, రేపు మనకు పట్టరానంత సంతోషం కదా. అదే దేవుడిని నువ్వు బాగా చేసినావని చెప్తారా? అది అస్సలు చెప్పరు. మనుషుల దగ్గర ఉండే చెడు అలవాటే ఇది. ఎప్పుడైతే మనం బాధలు ఉంటామో అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఎందుకు వస్తాడు? అది తిట్టడానికి. అదే సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు గుర్తురాడు? మరి రాడు. ఎందుకంటే అప్పుడు మన సంతోషం మనతో ఉంటుంది కాబట్టి. ఏ టైంలోనైనా దేవుడిని నమ్మి దేవుడిని నమ్మాలి. దేవుడు మనకు ఇవన్నీ ఎందుకు అవయవాలు ఇచ్చిండు అంటే, కష్టపడి నీ వంతుగా నువ్వు చేస్తే నేను ఏదో ఒక సాయం చేస్తా అని దేవుడు ఎక్కడైనా ఇదే చెప్తారు. సో మనం కష్టం వచ్చిందని కంప్లైంట్ ఎవరి మీద చేయొద్దు. సంతోషం వచ్చిందని మనం పైకి ఆకాశం వైపే చూడొద్దు. మనం ఎక్కడి నుంచి వచ్చినామో అది మర్చిపోవద్దు. ఫస్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎట్లా మనం ముందు కమ్యూనికేట్ అయినామో అట్లే ఉండాలి. వాళ్ళని అట్లే చూసుకోవాలి. అట్లీస్ట్ చూడకపోయినా వాళ్ళు వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళ గురించి మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆ స్థాయిని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. తప్పులేదు. ఇప్పుడు నేను ఇంత పెద్దగా అయినా నాకు వాడెంత లేకపోతే ఆమె ఎంత అని చెప్పి అట్లా చూడటం కరెక్ట్ కాదు. టెక్నాలజీ చాలా బాగా పెరిగింది కదండి. సో మన దగ్గర డబ్బు ఉంటే జరగదంటే ఏదీ లేదు. ఏదైనా చేసుకునే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. ఇప్పుడు మీ కంటి చూపు కానివ్వండి, మీరు ఎంత సఫర్ అవుతున్నారు కదా, దాని గురించి ఏదైనా ఎప్పుడైనా ట్రై చేయడం జరిగిందా? ఎప్పుడైనా అసలు ఏంటి దీనికైనా అది ఎంత అంటే అది కష్టం. ఎంత టెక్నాలజీ పెరిగినా ఇప్పటికైతే రెటినా వీక్ ఉంది. సో దాని వల్ల అది అయ్యి వచ్చే ఛాన్సెస్ లేవు. సో దాని గురించి అంటున్నారు, తెలీదు. కానీ ఎంతకైనా దేవుడిచ్చింది అది మనం చేంజ్ చేయలేము. ఎంత పెద్ద టెక్నాలజీ వచ్చినా, ఎందుకంటే ఐకి సంబంధించింది కదా, ఏవైనా రిప్లేస్ చేయొచ్చు. కానీ ఐస్ ని కొంచెం చాలా కష్టం అది. సో అది ట్రై చేసాము కానీ కష్టం అని చెప్పారు. ఆల్రెడీ వీక్ అని రెటినా వీక్ ఉంది, అవ్వదు అని చెప్పారు. సో మీ పాప మా పాప బాగుంది. తను ఏంటి యాక్టివ్ గా అంతా కూడా షార్ప్ గా మాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పటి నుంచే హెల్ప్ చేస్తూ ఉంటది, తీసుకెళ్తాది. ఆమెకి ఏదైనా అర్థమైతే అది చెప్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మాకు ఏదన్నా హెల్ప్ కూడా చేస్తుంది. చిన్న ఏదైనా కావాలి అంటే తెచ్చిస్తుంది. లేదన్నా మేము ఏదైనా వెతుకుతున్నామని ఆమెకు తెలిస్తే అది తీసుకొచ్చి మాకు ఇస్తుంది. ఓకే, అది. సో జనరల్ క్వశ్చన్ అడుగుతాను, ఏమనుకోవద్దు. పర్లేదు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎప్పుడైనా కానీ పిల్లలు అయినప్పుడు ఆ పిల్లల్ని మనం చాలా అపురూపంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రతిరూపాలు అనుకుంటారు కదా పిల్లలు. సో మీ పాప పుట్టినప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే, అంటే మీరు ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతారు పాపని అని మీరు ఏమైనా అనుకున్నారా? ఏమైనా ప్లానింగ్ కానీ లేకపోతే? లేదు, ఒకటే అనుకున్నాము. పాపని మేము ఇట్లా కండ్లలో మేము చూడలేకపోతున్నాం. బట్ తను ఎదగడానికి మేము ఏదో ఒకటి చేయాలి డెఫినెట్ గా. పేరెంట్స్ దగ్గర తను బాగా పెరగాలి. తన ఫ్యూచర్ మాలాగా కాకుండా ద బెస్ట్ గా ఉండాలి అని అనుకున్నాం. ఇద్దరం కూడా పాప రావడంతో మాకు హ్యాపీనెస్ వచ్చింది. పాప రావడంతోనే ఆయనకు జాబ్ వచ్చింది. లైఫ్ చాలా చేంజ్ అయింది తనతో. సో ఎందుకు అడిగానంటే, ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, చాలా మంది పిల్లల్ని అయితే కనడం జరుగుతుంది కానీ వాళ్ళ లైఫ్ గురించి కొంతమంది సరైన ప్లానింగ్ తీసుకోకపోవచ్చు పిల్లల్ని. సో మీరు ఎంతవరకు ముందుకెళ్ళారు? సో దానికి చాలా గట్స్ ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి. బేసిక్గా వేరే మిగతా వాళ్ళ ప్రేమ కంటే కూడా మీ ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుంది. బేసిక్గా అమ్మాయి గురించి కానీ తన మీద తీసుకునే కేర్ గురించి కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అది ఎలా జరిగిందనే దాని గురించి ఆ క్వశ్చన్ అడిగాను. ఓకే, వెరీ నైస్. సో నిజామాబాద్ లో ఉంటారు, అక్కడ ఎవరండి చూసుకునేది పాపని? అత్తయ్య మామయ్య ఉన్నారు. మీ అత్తగారు మామయ్య చూసుకుంటారు. అంటే మీ పేరెంట్స్ అండి? మా పేరెంట్స్. ఓకే. నాన్నగారి పేరండి? నాన్న పేరు లాల్ మహమ్మద్. అమ్మగారి పేరు?
అమ్మ లేదు, యాక్చువల్లీ మా మమ్మీ ఎక్స్పైర్డ్ ఓకే 2009లో, సెకండ్ మ్యారేజ్. ఓకే ఓకే అండి. సిబ్లింగ్స్ ఉన్నారండి మీకు, అన్న తమ్ముళ్ళు? లేదు. తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు ఉన్నారు, ఈమెకు లేరు. అంటే మా ఫస్ట్ మదర్ ఈయనకి తమ్ముడు అక్క ఒక ఉన్నారు. అక్క ఉంది, ఒక తమ్ముడు ఉన్నారు. ఓకే. సో సెకండ్ మదర్ కి పిల్లలు లేరు అనమాట. ఎందుకంటే మమ్మల్ని చూసుకోవడానికి కోసమే ఆయన, మేము చాలా చిన్న వాళ్ళం, అందుకే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. ఎలా ఉంటుందండి వాళ్ళతో బాండింగ్? ఎలా ఉంటుంది? బాగుంటాయి చాలా. వాళ్ళంతా అక్కడే ఉన్నారండి, నిజామాబాద్ లో ఉంటారా? ఓకే. మరి ఏంటి మీరు ఈవెంట్స్ గురించి హైదరాబాద్ లో ఉండడం జరుగుతుందా, లేకపోతే ఎందుకండి? అంటే నేను హైదరాబాద్ లో ఉండను, నేను నిజామాబాద్ లోనే ఆయన అక్కడే ఉంటారు, నిజామాబాద్ లో. ఓకే. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఇక్కడికి వస్తా. ఈమె ఇక్కడ సింగర్ గా అంటే ప్రైవేట్ గా అట్లా చేస్తుంది అనమాట. ఇన్స్టిట్యూట్ లో వాళ్ళ స్కూల్ ఈవెంట్స్ అవి చేస్తుంటారు అనమాట. ఓకే. సో ఈవెంట్ గా ఖాళీగా ఉండడం దేనికని ఇంకా ఈమె వచ్చి వాళ్ళ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు అనమాట, స్కూల్స్ ఓపెన్ ఉన్నప్పుడు. సో రషీద్ గారు చెప్పండి. మీ ప్లేలిస్ట్ లో మీకు చాలా ఇష్టమైన సాంగ్స్ అయినా 2 సాంగ్స్ మా గురించి పాడి. ఓకే. అయితే నా ప్లేలిస్ట్లో అంటే అప్పటి పాటలు అంటే మాకు ఎప్పుడో నాకు బాగా పరిచయం ఉన్న ఆయన నాగరాజ్ అన్న. ఓకే. సో ఆయన ఫస్ట్లో ఆయన పాపులర్ అయిన పాట నేను పాడతాను. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కోరుకుంటుంది, వద్దన్నా వినకుండా నిన్నే కలవరిస్తోంది. అనిత 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 ఓ అనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. ఇదొక పాట. చాలా పాడారు. సాంగ్ చాలా మంది ఫేవరెట్, చాలా మంది. అండ్ మీ వాయిస్ తో కూడా సాంగ్ మళ్ళీ నిజంగా మళ్ళీ కొత్తగా విన్న ఫీలింగ్ వచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ సాంగ్ ప్లీజ్. చాలా దగ్గరలో మాకు ఒక అన్నయ్య ఉంటారు, మా ఫ్రెండ్ నవీన్ అని. ఓకే. ఆయన పాడిన పాట ఇది. ఏటి గట్టున ఏరు బుట్టే, దాని మీద యాపా బుట్టే, ఏటి గట్టున ఏరు బుట్టే, దాని మీద యాపా బుట్టే, యాప పూత యాప పూత యాప పూత ధరలీగాసినే, నా నగుముక నరిసి దాంట్లో చెరుకులెంతో తీపినే, యాప పూత ధరలీగాసినే, నా నగుముక నరిసి దాంట్లో చెరుకులెంతో తీపిలే, సింతమాను తొరికేలోన పంచరంగుల చిలకావలికే, సింతమాను తొరికేలోన పంచరంగుల చిలకావలికే, చిలకవలికే 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 పలుకులాకులే, నా నగుముక నరిసి ముక్కెరా మూడక్కాలాయలే, చిలకవలికే పలుకులాకులే, నా నగుముక నరిసి ముక్కెర మూడక్కాలాయలే. సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారండి మీ గురించి, మీ వల్ల? లేకపోతే ప్రతి వ్యక్తిలో, ప్రతి ఒక్క వాళ్ళలో ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళని ఆటుపోట్లు వస్తున్నాయని చెప్పి పక్కన వదిలేయొద్దు. అట్లాంటి వాళ్ళకు ఒక తోడుగా మనకు అయినంతలో సాయం చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. చాలామంది మమ్మల్ని కూడా చేయడానికి ముందు మీరేం చేస్తారు, మీరేం పడతారు, అండ్ మేము పెళ్లి చేసుకోవడానికి ముందు మా ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా సరే మీరు ఎట్లా బతుకుతారు అది ఇది అని చెప్పి చాలా అన్నారు. కానీ మేము కాన్ఫిడెంట్గా ముందుకు కదిలి మేము వాళ్ళకు మోటివేట్ చేసి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మా ధైర్యం. సో అది మనం చేయకపోవచ్చు, కానీ జస్ట్ మనం పక్క నుండి సపోర్ట్ చేయొచ్చు. ఓకే మీరు చేస్తే మీతో మేము ఉంటామంటే చాలు. మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు, కొండ వాళ్ళ నెత్తి మీద పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మేము ఉన్నాము అని సపోర్ట్ ఇస్తే చాలు. మీరు ఏం చేయొద్దు. ఒక ధైర్యం ఉంటే వాళ్ళు ఏదైనా వాళ్ళే ఏదైనా చేసుకుంటారు అంతే. సో ఒక మనిషి సహాయంగా ఉండాలి తప్ప వాళ్ళు ఎదుగుతున్నారని వాళ్ళని ఏదో చేయడము, లేకపోతే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం అట్లాంటివి చేయొద్దు అని మేము ఇంతే. ఎవరైతే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేయకుండా కొంచెం ఇలా మాట్లాడారో వాళ్ళందరికీ ఇప్పుడు
సమాధానం ఏం చెప్పి ఆల్రెడీ దొరికింది. దొరికింది అంటే మీ ఇద్దరు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే మేము ఎలా ఉంటున్నామో వాళ్ళు చూస్తున్నారు కదా, ఓకే అదే వాళ్ళకి ఆన్సర్ అంతే. వెరీ గుడ్. చేరువైన రాయభారాలే చెప్పబోతే మాట మౌనం, దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం, ఎండలో వెన్నెలో ఏం చేద్దు, ఒక్కరు ఇద్దరు అవుతున్నాం, వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది, గున్నమావి విరబోస్తున్నా తోటమాలి జాడేది, నాయదే తుమ్మెదై నీ జతే చేరదా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు. చాలా బాగా పాడారు. సో ఇలాగే మీ లైఫ్ ఇంకా చాలా హ్యాపీగా ఇలాగే పాటలు పాడుకుంటూ హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ సో మచ్. ఎనీవేస్ మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీ ఏదైతే మీ టాలెంట్ ఉందో అది ఇంకా చాలా బాగా పెద్దగా ఎలబొరేట్ అవ్వాలి. అందరి సపోర్ట్ మీకు ఉండాలి, ఆ దేవుడి లవ్ అంతా కూడా మీకు ఉండాలి. అలాగే మీరు అందరూ కూడా ఇలాగే ఇన్స్పైర్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మాకు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీరు కూడా మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లనే అందరినీ గుర్తించండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మా తరఫున ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. లైక్ ఎవరినైనా పరిచయం చేయాలనుకుంటే కూడా. సో మాకు కావాలంటే టాలెంట్ ని మీరే అసలు ఎంకరేజ్ చేసేది. మీరు లేకపోతే ప్రేక్షకులు లేకపోతే మేము లేము. సో అది ఎప్పటికీ మర్చిపోను. నేను చెప్పిన కదా ఇంతకు ముందే, మనం ఎదగడానికి ఎవరైతే కారణం అవుతారో దాన్ని అసలు మర్చిపోదు, మనం ఏ స్థాయిలో ఉన్నా సరే. సో అట్లాంటి మీడియా వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది టాలెంట్ అనేది చాలా మందికి ఉంటుంది, కానీ టాలెంట్ని ఎవరైతే బయటికి తీసుకొస్తారో వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో అట్లాంటి వాటిలో ఈ ఛానల్ ఇది కూడా. సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.